ఈనాడుపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సీరియస్ అయ్యారు. ఊరు పేరు లేని పాంప్లెట్ల ఆధారంగా ఈనాడు తప్పుడు వార్తలు రాస్తోందంటూ మండిపడ్డారు. మరోసారి నిరాధారమైన వార్తలు రాస్తే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఒంగోలు పార్లమెంటు స్థానంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భారీ మెజారిటీతో గెలవబోతున్నారని బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. నా జీవితంలో అట్లాంటి తప్పు జీవితంలో చేయను. ఒక పార్టీలో ఉండి తల్లి పాలు తాగి దమ్ము కుదిరేట్టు అవుతుంది. ఖచ్చితంగా అందరు కూడా చెప్తారు, నాకు ఎవరికి ఓట్లు వేస్తారో ఆయన కూడా ఓట్లు వేసాల్సిన కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా చేయగలగాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. పార్టీ అనేది ఇంపార్టెంట్. దాన్ని బట్టి ఇట్లాంటి ఎదవలు రాసి ఎదవ పాంప్లెట్ వేయటం, సర్క్యులేట్ చేయటం, మరి ఆ ఎదవ పాంప్లెట్ ఎవడో పేరు రాయకుండా ఉంటే పేపర్లో రాయటం, ఈనాడు పేపర్ మీద పరువు నష్టం దావా కూడా వేస్తాను. ఇట్లాంటి కార్యక్రమం చేస్తే తప్పు అని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. రెండోసారి పొరపాటు చేస్తే ఊరుకోనని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుస్తాడని చెప్పి తెలియజేసుకుంటూ